మా వారికి నేను కుకింగ్ చేసేటప్పుడు హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు అప్పుడప్పుడు. నిజం చెప్పాలంటే ఆయన కుకింగ్ చేయడం కన్నా ఇట్లా కటింగ్ చేయడం చాలా ఇష్టం అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ చూపిస్తారు. అందుకని నేను ఎప్పుడు ఆనియన్స్ కట్ చేయాలన్నా మా వారికి ఇస్తాను అనమాట. చక్కగా చూసారా ఎంత చిన్న చిన్న ముక్కలు కోసి ఇచ్చారు. చెప్పాలంటే కటర్లో కూడా వేసినా ఇంత చిన్నగా రావదేమో, అంత సన్నగా తరిగిస్తారు. ఇంకా చెప్పాలంటే కానీ మా వారి కూడా కాసేపు పక్కన పెడితే ఇంతకీ ఏం చేస్తుంది అనుకుంటున్నారా? నిజం చెప్పాలంటే నాకు పెళ్లి కాకముందు అస్సలు వంటలు రావు. నిజం చెప్పాలంటే అన్ని వంటలు నేను పెళ్ళయ్యాక మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను అనమాట. అందులో ఒక ఎంత వంటకం నాకు ఇప్పుడు దాకా నేను చూడని వంటకం అయితే ఇదే అనమాట. అత్తయ్య చేసే వంటలు ఎట్లా ఉంటాయి, ఏంటి ఇట్లను కూడా కర్రీ వండుతారా అన్నట్టు ఉంటాయి అనమాట. అందులో ఒక కర్రీ ఈ వడల కూర. మీలో ఎంతమందికి ఇష్టం ఈ వడలు కూర? అంతకు అడగడం మర్చిపోయా, మీకు తెలుసు ఈ వడలు కూడా అసలు చెప్పాలంటే నాన్ వెజ్ కూడా పనికిరాదనమాట. మా అత్తయ్య చేసే అప్పుడప్పుడు కొన్ని వంటలకైతే అందులో ఒకటి ఏకైక వంటకం ఏదంటే నేను ఈ వడల కూర అని చెప్తాను. నిజం చెప్పాలంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఇంతవరకు చూసారు మన వీడియో, ఒక లైక్ చేసి వెళ్ళండి అబ్బా. మళ్ళీ నెక్స్ట్ వీడియో కడదాం. ఉంటాను, బాయ్.